హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ వంకాయలని 4 పీసెస్ కిందకి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత సరిపడన్ని ధనియాలు, జీలకర్ర, ఇలాచీ, లవంగాలు వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని హాఫ్ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ని, టమాటోని, పసుపు, కారం, ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ పట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఏవైతే వంకాయ ముక్కలు మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలని తీసుకొని ఈ పేస్ట్ అనేది చక్కగా వాటిలోకి నింపేసి స్టఫ్ చేసేయాలి. కొందరు వంకాయలని డైరెక్ట్ స్టఫ్ నింపకుండా ఫ్రై చేస్తారండి. అలా చేయడం వల్ల తినేటప్పుడు మనకి జస్ట్ వంకాయ మాత్రమే నోటికి తగులుతుంది, టేస్ట్ అంత ఫీల్ మంచిగా అనిపించదు. ఇలా స్టఫ్ నింపుకోవడం వల్ల మనకి తినేటప్పుడు స్టఫ్ టేస్ట్ తెలిసిపోయి మంచిగా టేస్ట్ అనేది వంకాయకి ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇలా మొత్తం అన్ని వంకాయలకి స్టఫ్ని ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే స్టఫ్ పెట్టుకున్న వంకాయలు ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. మిగిలిపోయిన పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని మనం ముందుగా ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఈ ఆయిల్లోనే ఈ స్టఫ్, ఈ పేస్ట్, ఇంకా ఈ వంకాయలు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం 50% ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఏదైతే మనం పేస్ట్ పెట్టుకున్న జార్ ఉంటుంది కదా, అందులోనే వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం ప్యూరిని నీట్గా కడిగేసి వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. సో నేను బాగా వాటర్ తీసుకొని వేసేసాను. వంకాయ ముక్కలు అనేటివి చక్కగా ఉడికే వరకు మనం ఈ వంకాయల్ని బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్తో తిన్న, చపాతీతో తిన్న ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అంతే అండి. వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.